రేటి అంత టేస్టీగా ఉంటాయా? అయితే అరటిపూ ఎప్పుడు కనిపించిన మార్కెట్లో తెచ్చేసుకొని చక్కగా బోండాలు వేసేసుకుంటారు. దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీకు వచ్చా? అరటిపూతో వాటర్లు వేసుకోవచ్చు, రైస్ కర్రీ చేసుకోవచ్చు, ఓకే, గారెలు వేసుకోవచ్చు. తీసేద్దాం. కార్వింగ్ చూస్తుంటారా అభిరుచిలో? చూస్తాం. ట్రై చేస్తారా? ట్రై తక్కువ కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకే ఓకే, ఇలాంటి చిన్న చిన్న చేస్తుంటారా? అలా ఓకే, రెడీ టు ఈట్. రెడీ టు ఈట్, వెరీ గుడ్. చూసారు కదండి, వేడివేడిగా అరటిపువ్వు బోండాలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఇవి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అరటి పువ్వు బోండా తయారు చేసే విధానం: అరటి పువ్వులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించి కొద్దిగా మెదుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేసి క్యారెట్ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను ఈ పిండిలో ముంచి తీసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు బోండాలు రెడీ. అరటి పువ్వు బోండాలు తయారు చేసే విధానం చూసారు కదండి. లావణ్య గారు కాసేపు అలా పక్కన పెట్టేసేయండి. ఓకే. సంజయ్ గారు రెడీయా? రెడీ అండి. అరటి పువ్వు రైస్. ఓకే ఓకే, అరటి పువ్వు రైస్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి పువ్వు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు 10 గ్రాములు, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ చూసారు కదండి. మరి తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ వెలిగించేనా? ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్. ఫ్రై అవ్వక్కర్లేదు, ఆనియన్స్ ఫ్రై అయ్యాలి, బ్రౌనిష్గా రావాలి. ఓకే, ఈ అరటి పువ్వు రైస్కి మనకి అరటి పువ్వు పేస్ట్లా చేసుకోవాలండి? అవునండి. ఓకే ఓకే, అరటి పువ్వుల్లాగా ఈనెలు వేస్తే బాగోదు తినడానికి, కాబట్టి పేస్ట్ లాగా చేసుకుంటే మనకి దాంట్లో మిక్స్ అయిపోయి బాగుంటుంది, ఫ్లేవర్ తెలుస్తుందండి. ఓకే ఓకే, ఇది క్యారెట్. అండ్ మనం ఇందులో డీప్ ఫ్రై చేయం కాబట్టి అవి అలా ఇందాక కాడల్లాగా వేస్తే అవి మధ్య మధ్యలో అలా తగులుతున్నాయండి. ఇప్పుడు ఇది మనం పేస్ట్ కదండి, కాబట్టి రైస్ ఊరికే అన్నానికి పట్టి బాగుంటుందండి. ఓకే ఓకే, బఠానీ, సాల్ట్. అరటి పువ్వు కూడా ఫస్ట్ వేయకూడదండి, ఇవన్నీ మగ్గిన తర్వాత మనము అరటి పువ్వుని వేస్తే నిమిషంలో అయిపోతుంది. ఇవి ఆనియన్స్, క్యారెట్ కొంచెం మగ్గాలి కాబట్టి ఫైనల్ గా బాగా తెలుస్తుంది. ఓకే ఓకే, సో ఇదంతా కాస్త వేగాలి. ఓకే, వేయించేస్తాం. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం పేరు? సూర్యనారాయణ. ఓకే, పిల్లలు ఎంతమంది? ముగ్గురు పిల్లలు. ఓకే, ఏం చదువుతున్నారు? పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 7th క్లాస్. ఓకే, బాబు ఎల్కేజీ. ఓకే, ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద పాప నితీష, చిన్న పాప హనీష. నితీష, హనీష, బాబు లలితేష్. ఓకే, అనిశేష్. ఉష్ లో రావాలనే పెట్టుకున్నాం. అప్పుడు ఉష్ అనగానే ముగ్గురు వచ్చేస్తారు రండి అంటే. ఆ బాబుకి కూడా లలితేష్ అన్నట్టుగా వచ్చేట్టుగానే పెట్టుకోవాలండి, కావాలని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఓకే, లలితేష్, బాగుంది పేరు, వెరైటీగా. ఓకే, వేగిపోయింది కదా? వేగిపోయింది. అరటి పువ్వునే వేసాం. అరటి పువ్వు కూడా మిక్సీ వేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే నల్లపడకుండా ఉంటుందండి. ఓకే ఓకే,
అరటి పువ్వు తత్వం నల్లపడిపోద్ది కదా, అందువల్ల ఫస్ట్ వేసుకున్నామంటే బాగుంటది. ఓకే ఓకే. గరం మసాలా. ఇది అరటి పువ్వు ఉడకబెట్టక్కర్లేదా మీ దానిలో? ఉడకబెట్టక్కర్లేదు. మనం ఇది ఫ్రై చేసినప్పుడు అది మగ్గిపోద్ది, ఆయిల్లో మగ్గిపోద్ది. ఉల్లిపాయ మగ్గిపోయినట్టు ఇది కూడా మగ్గిపోద్దండి. అంటే బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి పేస్ట్ కలిసిపోతుంది అనమాట. ఓకే. అరటి పువ్వు ఎగిపోయిందండి. ఇప్పుడు రైస్ ని మిక్స్ చేసేయటమేనండి. ఓకే. కలిపేసాను మొత్తం. ఇంకా మనకి దీంట్లోకి సపరేట్ గా ఏం కూరలు ఏం అక్కర్లేదు కదా? ఏం అక్కర్లేదు. క్యారెట్ వేసాం కదండి, బఠానీ పడింది, ఆనియన్ పడింది, కాబట్టి వేడివేడిగా తినేస్తే ఇలాగే బాగుంటుంది. అండ్ కావాలనుకుంటే ఈ లావణి గారు అన్నట్టు రైతా వేసుకోవచ్చు, పెరుగు పచ్చడి. రైతా లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు పిల్లలు రైతా కావాలంటే పిల్లలకి ఇష్టం కోసం రైతా చేసుకోవచ్చు. అదే ఆల్టర్నేట్ గా. అది ఇప్పుడు ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళి వచ్చినా రైతా లేకపోయినా కూడా నిమిషంలో చేసేసుకోవచ్చు. ఓకే. అరటి పువ్వు రెడీగా ఉంటే నిమిషంలో మిక్స్ చేసేసుకున్నామంటే చాలు. చాలా ఈ వెరైటీగా మంచి రైస్ ఐటమ్ రెడీ అయిపోతుంది అన్నమాట. 5 minutes లో అయిపోద్దండి. ఓకే, వెరీ గుడ్. ఇటు పొయ్యి మీద అన్నం అయిపోయే లోపల ఇది రైస్ అయిపోతుంది. అవునవును. ఇదంతా ఫ్రై చేసుకునే లోపు అది వచ్చేస్తే ఇందులో కలిపేసుకోవటం. అయిపోయినండి. ఓకే, తీసేయండి. ఈ గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర, అరటి పువ్వు. ఓకే, రోజెస్ లా తయారు చేశారా? ఓకే, అరటి పువ్వు రైస్ రెడీ అయింది. వెరీ గుడ్. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా అరటి పువ్వు రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ ఎలా తయారు చేయాలో మరోసారి చూద్దాం. అరటి పువ్వు రైస్ తయారు చేసే విధానం: బాస్మతి బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి ఉంచాలి. అరటి పువ్వు ఉడికించి పేస్ట్ లా చేసి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, అరటి పువ్వు పేస్ట్, ఉడికించుకున్న బాస్మతి రైస్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటి పువ్వు రైస్ రెడీ. ఓకేనండి, మరి రైస్ ఐటమ్ తయారు చేసే విధానం చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే ఓకే. ఇవిడెవరు? మీరు మీ అత్తగారా? మా మేనమ్మ. ఓకే, మీ పేరండి? దేవేంద్రమ్మ. ఓకే, ఈవిడ సిస్టర్ నాగేశ్వరి. ఓకే, ఆ పాప మీ పాప. ఓకే, నీ పేరు? హనీషా. ఓకే, సో ఫస్ట్ రైస్ ఐటమ్ టేస్ట్ చూసేద్దామా? ఓకే, తీసుకోండి అందరూ. ఎలా ఉందండి రైస్? బాగుందండి. చాలా బాగుందా? ఎలా ఉంది? ఎక్సలెంటా? ఓకే, బోండాలు తీసుకోండి.